ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే, ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని రక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే, ఈ రాత్రి ఈ లోకములో జీవించే మనము మన స్వకీయులను ప్రేమించవలెననున్నది దేవుని యొక్క ఉద్దేశమయ్యున్నది. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రి మీపై ఆధారపడిన భార్య మరియు బిడ్డల భవిష్యత్తులో ఎటువంటి కొరత లేకుండా జీవించవలననే ఉద్దేశముతో వారి కొరకు కూడబెట్టుట ప్రతి కుటుంబ యజమాని యొక్క ప్రాముఖ్యమైన బాధ్యత ఉన్నది. అలాగూ చేయునట్లయితే బైబిల్ ఏమంటుందో చూడండి. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగు పాలించును అన్న వచనము ప్రకారము తన సొంత కుటుంబ వ్యవహారములలో నిర్లక్ష్యముగా ఉన్నవారిని నమ్మి ప్రభు తన యొక్క సేవలో ఉన్న ఉన్నతమైన బాధ్యతలను ఎలా అప్పగిస్తాడు. కాబట్టి ప్రియులారా, దేవుని చేత గొప్ప విషయాలు మనకు అప్పగించబడాలంటే మనము చిన్న విషయాలలో యేసు క్రీస్తు ప్రభువుకు నమ్మకముగా ఉండాలి. అప్పుడే మనకివ్వబడిన బాధ్యతలను చక్కగా మనము నిర్వర్తించగలము. కొంతమంది తల్లిదండ్రులు తాము చాలా భక్తిపరులమని అనుకుంటూ ఉంటారు. వారి సంపదనంతటినీ ఎంతో దర్జాగా ఖర్చు చేస్తారు. వారి పిల్లల ఆదాయాన్ని కూడా ఎంతో విలాసముగా ఖర్చు చేస్తారు. పొదుపు అనే మాటకు వారి దగ్గర చోటుండదు. యవ్వన వయసుకు వచ్చిన వారి పిల్లలను వివాహము కొరకు ఏర్పాట్లేమి చేయరు. పిల్లల భవిష్యత్తు విషయమై ఇతరులు ఎంత తమ మంచి సలహాలు ఇచ్చినను వారు దానిని అంగీకరించరు. నా పిల్లల విషయాలు దేవుడే చూసుకుంటాడు, యేసు క్రీస్తు రాకడ ఎంతో సమీపించినది కనుక ఆస్తి ఐశ్వర్యము పోగు చేయనవసరం లేదు, దేవుని రాకడలో మా కుటుంబమంతయు ఎత్తబడుట కొరకు ఎదురు చూస్తున్నాము అని జవాబిచ్చేవారు చాలామంది. అందువలన ప్రియ సహోదరి సహోదరులారా, ఆ తల్లిదండ్రులు భక్తి ముదిరిపోయి అకస్మాత్తుగా చనిపోతారు. తద్వారా తమ పిల్లలకు మోపెడు అప్పుల భారమును మాత్రమే వారు మిగిల్చి వెళ్తారు. నిస్సహాయ స్థితిలో విడవబడిన అమాయకులైన ఆ పిల్లలు కన్నీటితో జీవిస్తారు. అందుకే ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధ లేఖన భాగము ఏమని సెలవిచ్చినదో చూడండి. అధికముగా నీతిమంతుడవై ఉండకుము, అధికముగా జ్ఞానివి కాకుము, నిన్ను నీవేళ నాశనము చేసుకుందువు అని దేవుని వాక్యము ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మనలను హెచ్చరించినది. పై చెప్పబడినట్లు కాకుండా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ఎలాగో ఉండాలని వాక్యము మనకు సెలవిచ్చినదో చూడండి. నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను గదా అని బాధ్యత గల నయోమి తన కోడలైన రూతుతో చెప్పిన ప్రకారము ఆమె రూతు జీవితమును దేవుని జ్ఞానముతో కట్టుకున్నది. అదే విధముగా ప్రియ సహోదరి సహోదరుడా, మన కుటుంబంలోని భార్య బిడ్డలు మరి మనపై ఆధారపడు వారందరి సంక్షేమము చూచుట మన బాధ్యత అయ్యున్నది. జీవిత బాధ్యతలు వర్తక వ్యాపార విషయాలలో అకస్మాత్తుగా ఏదైనా ఆపద సంభవించినచో వాటిని అధిగమించుట కొరకు ముందు చూపుగా అవగాహన కలిగి ఉండుట జ్ఞానులు చేయవలసిన కార్యమయ్యున్నది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, వివేకవంతులు తమ వ్యాపార సంస్థలలో
లేదా వారు నిమగ్నమై ఉన్న ఇతర వృత్తిపరమైన వృత్తిలో తలెత్తే ఏవైనా ఇబ్బందులను లేదా నష్టాలను ఎలా ఎదుర్కోవాలో ముందుగానే ప్రణాళిక వేయడము కూడా వివేకము, మరి ముందంజ వేయుట కొరకైన ఒక ఆలోచన. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, అధికముగా నీతిమంతుడవై ఉండకుము, అధికముగా జ్ఞానివై ఉండకుము, నిన్ను నీవేళ నాశనము చేసుకొందువు అన్న వాక్యము ప్రకారము ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు మరియు మీ కుటుంబము సంఘ పరిచర్య నిమిత్తము మీకివ్వబడిన ప్రతి ప్రణాళికను, కోరికను ప్రభువునకు సమర్పించినట్లయితే ప్రతి దానిలో ఆయన జ్ఞానము మరియు వివేకమును కోరుకోనండి. మీలో మరి మీకోసము ప్రతిదీ పని చేయడానికి దేవుని వాక్యాన్ని మీ జీవితంలో అనుమతించండి. ఇది మీ జీవిత నావను సురక్షితముగా ప్రయాణించేలా చేస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, హృదయపూర్వకముగా దేవుని తట్టు ఈ రాత్రి తిరగండి. నిశ్చయముగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. మీ ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధల నుండి ఆయన మిమ్మల్ని తప్పక విడిపిస్తాడు. మీకు మరి మీ పిల్లలకు మంచి భవిష్యత్తును అనుగ్రహించి మిమ్మల్ని పరవశింపజేస్తాడు. ఈ వాగ్దానాన్ని ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు నమ్మినట్లయితే ఒక్క నిమిషము మీరే స్థితిలో ఉన్నా, ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో నిలవబడి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడమైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీకే కృతజ్ఞత వందనములను చెల్లించుకొనిచున్నాం. దేవా, ఈ రాత్రికాల సమయంలో మరొక మారు మీ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే వందనాలను చెల్లించుకొనిచున్నాం. తండ్రి, నీవు మా కొరకు ఏర్పాటు చేసిన కుటుంబాన్ని బట్టి నీకు వందనాలను చెల్లించుకొనిచున్నాం. అయ్యా, మా కుటుంబంలో ఉన్న ప్రతి సభ్యుని ఆశీర్వదించుము. మేము వారిని జాగ్రత్తగా చూసుకునే స్థితిలో ఉండటము ఒక ఆశీర్వాదకరముగా ఈ రాత్రి మేము భావిస్తున్నాం. దేవా, వారి యొక్క ప్రతి అవసరాన్ని అందించడానికి మరియు ప్రేమతో వారికి సేవ చేయడానికి మా హృదయాలను ప్రోత్సహించుము. దేవా, మా కుటుంబము కోసము సరి అయిన నిర్ణయాలు తీసుకోవటానికి నీ యొక్క జ్ఞానముతో మమ్మల్ని నింపి దీవించుము. దేవా, మా కుటుంబము మరియు మా సేవ పరిచర్య పట్ల నీవిచ్చిన బాధ్యతలను చక్కగా నిర్వహించుటకు కావలసిన జ్ఞాన వివేకములను మాకు అనుగ్రహించుము. అయ్యా, మాకున్న బాధల నుండి విడిపించి మా దుఃఖమును సంతోషముగా మార్చుమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈ రాత్రికాల సమయములో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకొని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవ, శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను ఈ రాత్రి మీరు దర్శించి మీ గాయపడ్డ హస్తం ద్వారా బిడ్డలను ముట్టి బిడ్డలకు సంపూర్ణ స్వస్థతను, మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనుచున్నాం. దేవ, వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలు వ్యవసాయ పనులు చేసుకొనిచుండగా కావలసిన సహాయము దయచేసి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి. అయ్యా, ఉద్యోగాలు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం. దేవ, విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును, జ్ఞానమును, జ్ఞాపక శక్తిని దయచేసి బిడ్డలు పరీక్షల కొరకు సిద్ధపడుచుండగా కుడికి గాని ఎడుమకు గాని తొట్టిల్లకుండా మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవా, గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని ముట్టి బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొనుచున్నాం. ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనుచున్నాం. దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి నైనా. వారి చేతుల
కష్టార్జితమును ఆశీర్వదించి వారిని, వారి కుటుంబాలను మీ కృప కలిగిన రెక్కల చాటున సంరక్షించమని వేడుకొనుచున్నాం. దేవ, సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు, ప్రతి అపాయం నుండి మీరే బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవా, మీ సేవకుల కొరకును, సేవకురాండ్ర కొరకును, వారి పరిచర్య, వారి కుటుంబాలన్నిటి కొరకును ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకుని వారి కుటుంబాలను, వారి పరిచర్యను ఆశీర్వదించి, ఏ ప్రాంతంలో మీ సువార్త పరిచర్య అందించబడుట లేదో ఆ ప్రాంతంలో మీ రక్షణ సువార్త ఆ బిడ్డల ద్వారా అందించబడి అనేకులను అయా మీ సిలువ చెంతకు చేర్చే గొప్ప కృపను బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ రాత్రి స్వంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనుచున్నాం. వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అయా, ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ రాత్రి నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చింత పెడుతూ ఉండగా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకొని అయా, వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి ప్రతి న్యాయమైన కోరికకు మీరు సమాధానము దయచేయమని వేడుకుంటున్నాం. దేవాయి, గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించునగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి, మీ చిత్తమైతే, మీ రాకడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవముగా ప్రవేశింపజేసి మీ నామాన్ని స్తుతించి కీర్తించి కొనియాడే గొప్ప భాగ్యము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.